నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ డివి సుధాకర్ రావు గారు, మాస్టర్ జ్యోతిషం అధినేత, జ్యోతిష వాస్తు ఆరా హీలింగ్ ఎక్స్పర్ట్. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. దక్షిణ నైరుతి వీధిపోటు అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అనేది గుర్తించాలి వాస్తు ప్రకారంగా. దాని వల్ల వచ్చే మనకి ప్రాబ్లమ్స్ కానివ్వండి, అవి ఎలా, వాటికి పరిహారాలు చేయాలంటారు? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం. మంచి ప్రశ్న వేశారమ్మా. దక్షిణ నైరుతి వీధిపోటు పర్యవసనాలు అంటే దానివల్ల వచ్చే సాధక బాధకాలు. వీధిపోటు అనే దానికి మార్కెట్లో లేదా సమాజంలో ఒక పెద్ద భయం అయితే ఉంది. అవును. ఇందులో కొంతమంది సిద్ధాంతులు చెప్పేది ఏంటంటే మంచి వీధిపోట్లు, చెడ్డ వీధిపోట్లు. అసలు వీధిపోటు అంటే ఏమిటి? మనం నివసించే ఇంటికి కానీ, లేకపోతే వ్యాపారం చేసే ప్రదేశానికి కానీ, అది షాప్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, వీటికి ఎదురుగుంట వచ్చే రహదారి మార్గాన్ని పోటు అంటాం. వీధి పోటు అంటే వీధి ద్వారా ఆ ఇంటిపై పడిన పోటు. ఏ దిక్కులో అయితే పోటు ఏర్పడిందో దాన్ని ఆ వీధి పోటుగా చెప్తాం. ఉదాహరణకి ఒక ఇంటికి దక్షిణ నైరుతిలో అంటే దక్షిణం వైపు నైరుతి భాగంలో ఎదురుగుంటా వచ్చిన రోడ్డుని దక్షిణ నైరుతి వీధి పోటు అంటారు. అలాగే ఏ దిక్కులో వస్తే మొత్తం 8 రకాలైన వీధి పోట్లు ఉన్నాయి. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయువ్యం మరియు ఉత్తర వాయువ్యం. ఈ విధంగా 8 రకాల వీధి పోట్లు ఉన్నాయి. ఈ ప్రధానమైన వీధి పోట్లు. ఇవి కాకుండా కూడా మరో 4 రకాల వీధి పోట్లు ఉన్నాయి. ఉత్తరం వీధి పోటు, దక్షిణం వీధి పోటు, తూర్పు వీధి పోటు, పడమర వీధి పోటు. అంటే ఎగ్జాక్ట్ గా ఆ దిక్కుల్లో, దిక్కుకు ఎదురుగుంట వస్తే దిక్కు వీధి పోటు. దీన్ని ఎవరు ప్రధానంగా కన్సిడర్ చేయట్లేదు, కానీ ఈ వీధి పోట్ల ప్రభావం కూడా ఉంటుంది. అవి కాకుండా ముందు చెప్పుకున్న 8 రకాల వీధి పోట్లు ప్రధానమైన వీధి పోట్లు, వాటి ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. పోటు అన్నప్పుడు దృష్టి అంటే ఆ వీధిలోంచి నడిచే వాళ్ళు, ఆ వీధి గుండా వెళ్ళేవారు చూపు పడినప్పుడు ఆ గృహం పైన ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, అనుకూలమైన ప్రదేశంలో అంటే సవ్యమైన ప్రదేశంలో శుభస్థానంలో పోటు పడితే అక్కడ 2 ఉంటాయి, మంచి చెడు. మంచి అనేది ఆశీర్వచనం, చెడు అనేది దిష్టి. దృష్టి నుంచి ఏర్పడిన దిష్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ అవుతుంది. శుభస్థానంగా ఉన్నప్పుడు కూడా మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. అంటే ఏ వీధి పోటు కూడా మంచిది అని చెప్పడానికి లేదు. కానీ కొన్ని వీధి పోట్లు ఖచ్చితంగా చెడ్డవే. 100కు 100% చెడ్డ వీధి పోట్లు ఉన్నాయి. 100లో సగం మంచి సగం చెడు ఉన్న వీధి పోట్లు కూడా ఉన్నాయి. కాబట్టి వీధి పోటు ద్వారా మంచి చెడు 2 జరుగుతాయి. కానీ కొన్ని వీధి పోట్ల పూర్తిగా చెడు మాత్రం జరుగుతుంది. అంటే దిష్టి మాత్రం ఉంటుంది, ఆశీర్వచనం మాత్రం ఉండదు. కాబట్టి మనకి ఏ దిక్కులో పోటు ఏర్పడిందో చూసుకొని ఆ పోటుకు తగిన పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి. దక్షిణ నైరుతి వైపు వచ్చిన వీధి పోటు అత్యంత ప్రమాదకరమైన వీధి పోటు. అంటే ఆ వీధి పోట్లు ఉన్నవి తీసుకోవాలా వద్దా గురుగారు అసలు ఇల్లు? నా దృష్టిలో అయితే తీసుకోకపోవడమే మంచిది. ఓకే. కానీ అటువంటి స్థలాలే తక్కువ రేటుకి దొరుకుతాయి. ఆ పోటు ఉన్న గృహాలు కానీ అంటే ఆల్రెడీ కట్టినవైనా, కొత్తవైనా, లేకపోతే ఎక్కువగా రీసేల్కి వస్తుంటాయి. సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ లా వచ్చిన మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 ఉంటే అది 60 లక్షలకే, 70 లక్షలకే వచ్చేస్తుంది. అంటే కొంతమంది ఈ వాస్తుని నమ్మని వాళ్ళు కొంటారు. కొన్న తర్వాత ఇబ్బందులు పడి మళ్ళీ సేల్ చేయడమా, లేకపోతే ఎవరినైనా సిద్ధాంతం తీసుకొచ్చి పరిష్కారం చేయడం చెప్తారు. కానీ ఆశ్చర్యకరంగా బేసిక్ వాస్తులో వీధి పోటుకి పరిహారం లేదు. చాలా మంది వినాయకుడి విగ్రహాలు చేసి తెచ్చి పెడతారు. వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం వల్ల దోషం అయితే పోదు. అంటే దృష్టి కొంత మరలుతుంది, ఆ ఇంటి మీద పడేది కదా వినాయకుడిపై పడుతుంది, కొంత డైవర్ట్ అవ్వచ్చేమో కానీ 100కి 100% అక్కడ ఉత్పన్నమయ్యే నెగిటివ్ ఎనర్జీ మాత్రం క్లోజ్ కాదు. కాబట్టి వీధి పోటు పరిష్కారం మనం అనుసరించే ఎనర్జీ వాస్తులో ఉంది. ఎందుకంటే ఎత్తుగా గోడ కట్టినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ ఆగదు. ఎందుకంటే భూమి గుండా రహదారి కూడా నెగిటివ్ ఎనర్జీ ఆ ప్రదేశంలో, ఆ బిల్డింగ్ పై ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఏ దిక్కులో వీధి పోటు వచ్చిందో చూసుకుని స్కానర్ ద్వారా మనం స్కానింగ్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు నెగిటివ్ ఎనర్జీ వస్తుందో ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి. దక్షిణ నైరుతి వీధి పోటు ప్రమాదకరమని చెప్పాను. ఎందుకు ప్రమాదకరమైందంటే దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్న స్థలంలో నివసించే వాళ్ళంటే గృహంలో నివసించే వాళ్ళకి దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంబంధిత సమస్యలు అంటే ఇంటి యజమానురాలు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న జ్యేష్ఠ సంతానం ఆడపిల్ల అయితే ఆమె కానీ
ఖచ్చితంగా ప్రభావం కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో వారి యొక్క ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది. కొన్నిసార్లు దివాలా తీసే పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. అందుకే వాస్తు విషయంలో చాలా మంది ఎందుకు నమ్ముతారంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాస్తు నమ్ముతారు. జ్యోతిషాన్ని కొంతమంది నమ్మరు. జ్యోతిషాన్ని నమ్మని వాళ్ళు కూడా కొంతమంది వాస్తు నమ్ముతారు. వేరే మతాల వారు కూడా వాస్తు నమ్ముతారు. హిందూ మతాన్ని దాటి ఎందుకు నమ్ముతారంటే కొన్ని ఇళ్లలోకి వెళ్తే విపరీతంగా కలిసి రావటం, కొన్ని ఇళ్లలోకి వెళ్తే విపరీతంగా ఇబ్బందులు రావటం, ఉద్యోగంలో సమస్య రావటం, లేదా ఆరోగ్య సమస్యలు రావటం, అనేక రకాల శత్రుబాధలు రావడం. కాబట్టి ఏంటంటే వాస్తు అనేది నిజం అనేది చాలా మంది నమ్మకంలో ఎందుకు వచ్చిందంటే అనుభవంతో తెలుసుకుంటున్నారు. మారగానే తెలిసిపోతుంది మంచి చెడులు. అయితే పోటు అనేది దక్షిణార్థ వీధి పోటు అనేది ఆడవారిని చాలా ఇబ్బంది పడుతుంది. కొన్ని సందర్భాల్లో వారి వ్యక్తిగత జాతకంలో కుజుడు కానీ తీవ్రంగా, రాహు కానీ ఇబ్బంది పెట్టినప్పుడు, లేకపోతే షష్టాధిపతి ఇబ్బంది పెట్టినప్పుడు క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు, అంటే తొందరగా పోని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏజ్డ్ పర్సన్స్ అయితే చనిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. కొంతమంది విషయంలో దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక స్టాండర్డ్గా దక్షిణ నైరుతి వీధి పోటు అంటే ఇదే జరుగుతుందని చెప్పడానికి లేదు. అక్కడ నివసించే వ్యక్తుల యొక్క జాతకాన్ని బట్టి ఈ పోటు అనేది ఎలా ప్రవర్తించాలో అలా చేస్తుంది. ముఖ్యంగా ఆడవారి పైన, ఆర్థిక పరిస్థితుల పైన, అనారోగ్య సమస్యలపైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్న స్థలాలను కొనకూడదు, లేదా ఆ పోట్లో ఉన్నవారు ఆ గృహంలో నివసించకూడదు. అయితే చాలా ముఖ్యమైన స్థలం అండి. ఎప్పటి నుంచో మా పూర్వీకుల నుంచి ఉన్నాం, లేకపోతే కొత్తగా కొనుక్కున్నాం, ఇప్పుడు అది వదిలేసి వెళ్ళిపోవాలంటే దానికి పరిష్కారం ఉంది. స్కానర్స్ ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ లైన్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయో చూసుకొని ఆ నెగిటివ్ లైన్స్ క్లోజ్ చేసే వాస్తు రాడ్స్ ఉంటాయి. అలాగా నెగిటివ్ లైన్స్ ఏ దిక్కులో ఏర్పడిందో ఆ దిక్కును అనుసరించి మెటల్ తీగలను వేసి భూమిలోనే ఆ తీగలు వేసి ఆ వీధి పోటును పూర్తిగా రివర్స్ చేయొచ్చు. అంటే ఆ వీధి పోటు ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీని వెనక్కి పంపించేవచ్చు. తద్వారా వీధి పోటు ఉన్న పోటు యొక్క నెగిటివ్ అనేది ఆ ఇంటికి జరగకుండా ఉంటుంది. ఇది స్కానర్ ద్వారా మనం పరిశీలించినప్పుడు నిజంగా క్లోజ్ అయిందా లేదా కూడా మనం స్కానర్ ద్వారా చూసి చేయొచ్చు. ఒక నిమిషం ఆ పోటుని క్లోజ్ చేసిన తర్వాత భూమిలో తీగలు లేదా రాడ్లు వేసిన తర్వాత పోటు ప్రభావం ఆగిన తర్వాత అక్కడ నివసించే వారికి ప్రశాంత, ముఖ్యంగా స్త్రీలకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్య ఏర్పడినప్పటికీ కూడా అది కంట్రోల్ అవడానికి ఏదో ఒక వైద్యం లేదా మందు దొరికి దానికి సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఇబ్బంది నుంచి బయటపడి అప్పులు తీర్చే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఆదాయ మార్గం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అయితే పోటు ఉన్న స్థలాలని కానీ గృహాలని కానీ కొనకూడదు. ఒకవేళ ఆల్రెడీ కొని ఉంటే ఇటువంటి పరిష్కారం నైరుతి వీధి పోటుని, దక్షిణ నైరుతి వీధి పోటుని క్లోజ్ చేసే స్కానర్ ద్వారా పరిశీలింపజేసుకొని తగిన రాడ్లు, తీగలు వేసి ఆ పోటుని కట్ చేయడం ద్వారా ఆ సమస్యని నివారించవచ్చు. ద్వారా అంటున్నారు గురుగారు, అది ఇంటి ఫోటో తీసి పెట్టాలా మీకు? ఇప్పుడు డైరెక్ట్ గా మనం గృహం దగ్గరికి వచ్చి స్కానర్ ద్వారా పరిశీలించవచ్చు, లేదా ఆ ఇంటి బ్రహ్మస్థానాన్ని ఆధారంగా చేసుకొని ఎంత పర్సెంటేజ్ నెగిటివ్ ఎనర్జీ వస్తుందో చూసుకొని అలా కూడా మనం చేయొచ్చు. కానీ పరిష్కారం అయితే మాత్రం ఖచ్చితంగా వీధి పోటు ఉన్న ప్రదేశానికి రావాలి. అక్కడ తగిన రాడ్స్, తీగలు వేసి భూమిలో వేసి ఆ యొక్క పోటుని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా దక్షిణ నైరుతి వీధి పోటు కానీ ఏ వీధి పోటు అయినా సరే ఆ యొక్క దిక్కును బట్టి తీగలు అనేవి రకరకాల మెటల్స్ ఉంటాయి, అవి వేసి అక్కడ దిక్కును అనుసరించి మనం చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆ పోర్ట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని మనం క్లోజ్ చేసి ఆ గృహానికి కావాల్సిన పూర్తి సంరక్షణ, అభివృద్ధి, గృహస్థులకు మేలు జరగడం జరుగుతుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు వాస్తుపరంగా, జ్యోతిష పరంగా, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే గురుగారు అపాయింట్మెంట్ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.